హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా. ఇవాళ మనతోని మాజీ మినిస్టర్ మరియు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఉన్నారు. సో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్ట్రేట్ టు ద పాయింట్ మ్యామ్. మొట్టమొదటి క్వశ్చన్, ఆల్మోస్ట్ ఇంకా 3 నెలలు కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్ పవర్లోకి వచ్చి. ఫస్ట్ 3 నెలలు టీడీపీ పరిపాలనని మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 3 months అయినా అట్లే పరిగెత్తాల్సి వస్తుంది, 3 years అయినా అట్లే పరిగెత్తాల్సి వస్తుంది, 3 days అయినా సరే అంతే పరిగెత్తిస్తారు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 3 months కూడా ఫస్ట్ మనము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలా, దేని మీద దృష్టి పెట్టాలా, యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటనేది కూడా, ముఖ్యంగా రాయలసీమ లాంటి ఏరియాలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు టేకప్ అనేది కూడా మా అందరి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీలో, మా జిల్లాలో ఏంటి వాట్ ఈస్ దట్ యూ నీడ్ అని చెప్పి మొత్తం ఒక రిపోర్ట్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. నాట్ జస్ట్ దట్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఏదైతే పెంచుతామని చెప్పినారో వెంటనే పెంచడం జరిగింది. సో అది వెంటనే డెసిషన్స్ తీసుకోవడం, మెగా డిఎస్సి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటలన్నీ కూడా ఈరోజు అవి పనుల రూపంలో కనపడుతున్నాయి, జరుగుతున్నాయని ఒక రియాలిటీలో అందరూ చూస్తున్నారు. కాబట్టి అందరికీ ఒక నమ్మకం వచ్చింది, ఇప్పుడు నుంచి మనకి మంచి జరగబోతుందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకంలో ఉన్నారు. అట్లా ఈ ప్రభుత్వం స్టార్ట్ అవ్వడమే ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా పెద్దగా దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ చేయడం కూడా జరుగుతుంది. మ్యామ్, మీ రీసెంట్ కామెంట్స్ మీదికి వెళ్ళే ముందు ఒక మీడియాలో ఒక స్టేట్మెంట్ చాలాసార్లు వినిపిస్తుంటుంది, ఆళ్ళగడ్డ అనేది ఫ్యాక్షనిజంకి అడ్డా అని చెప్పి. అది మీడియా వాళ్ళు కాయిన్ చేసి ఉండొచ్చు, లేదంటే ఏమైనా చేసి ఉండొచ్చు. అది చేంజ్ అవుతుందా? బికాజ్ వరల్డ్ అనేది డెవలప్మెంట్, ప్రోగ్రెసివ్నెస్ అటువైపు చూస్తుండగా ఈ రీజన్లో ఈ ఫ్యాక్షనిజం అనేది చేంజ్ అవుతుందా? మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్ మ్యామ్? ఇది మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. బికాజ్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు ఏదైతే ఆళ్ళగడ్డలో, గతంలో ఆళ్ళగడ్డ అంటే బాంబుల గడ్డ అనేవాళ్ళు, ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్ ఏదైనా చిన్న ఇదైనా కూడా పెద్దగా చూపించేవాళ్ళు. అప్పట్లో మీడియా ఫోకస్ ఇంత లేకుండింది. జస్ట్ కథలుగా వినేవాళ్ళు, పక్క ప్రాంతం వాళ్ళు కథలుగా వినేవాళ్ళే తప్ప ఎప్పుడు కూడా మీడియా ఫోకస్ అంత లేదు. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయినారో అప్పటి నుంచి కూడా ఫ్యాక్షన్ అనేది ఆళ్ళగడ్డ ప్రాంతంలో పెద్దగా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంతియాత్ర చేశారు. ఎందుకంటే ఆయన చదువుకున్న టైంలో, మా భూమా నాగిరెడ్డి గారు బెంగళూరులో చదువుతున్న టైంలో ఆయన ఫాదర్ని చంపేశారు. చంపేసిన వెంటనే ఆయన చదువు అంతా వదిలేసి వచ్చి ఈ ప్రాంతంలో, ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే ఆయనకి మ్యారేజ్ అయ్యి మేము పిల్లలను పుట్టి అంతా ఇదైన తర్వాత మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా ఫాదర్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా పెద్ద సెక్యూరిటీ కంపల్సరీ ఉండేది. మూవీస్లో కూర్చున్న వెనకాల పెద్ద గన్నులు పెట్టుకొని కూర్చున్న వాళ్ళు. ఇదంతా లోకల్గా ఇప్పుడు సిటీస్లో కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి యాక్సెప్టెన్స్ లేదు, ఫ్యాక్షనిస్టులకి యాక్సెప్టెన్స్ ఉండదు. అది గ్రహించి భూమా నాగిరెడ్డి గారు శాంతియాత్ర చేశారు. ఒకే ఊళ్ళో 2 కుటుంబాలు ఒకరినొకరిని చంపుకొని నష్టపోతున్నారని చెప్పి ఎన్నో గ్రామాలలో కూర్చొని వాళ్ళతో సర్దుబాటు చేసి పంచాయతీలు చేసి వాళ్ళంతా కలపడం జరిగింది. ఈరోజు కూడా నా ప్రాంతంలో, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫ్యాక్షన్ విలేజెస్లో కూడా ఒకరినొకరిని ఫ్యామిలీస్ని చంపుకున్నా కూడా వాళ్ళు ఒకే గ్రూప్లో ఉన్నారు, మా గ్రూప్లో ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు. అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారు. ఇది గతంలో జరిగిండొచ్చు, కానీ మార్పు వచ్చే కొద్దీ మా ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. కాకపోతే ఏమవుతుందంటే మేము ఒక చిన్న ఇప్పుడు మీరు ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్ అని చెప్తున్నారు. ఈ 3 నెలలు వచ్చిన తర్వాత ఆళ్ళగడ్డలో చాలా తక్కువ చిన్న చాలా మైన్యూట్ ఇష్యూస్ జరిగినాయి. పక్క తాలూకాలలో మర్డర్లు జరిగిన, కొట్టుకున్నా, చంపుకున్నా, ఏం చేసుకున్నా పెద్ద ఫోకస్ కాదు. ఆళ్ళగడ్డలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే మొత్తము ఫోకస్ అంతా ఆళ్ళగడ్డ మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో ఆ ప్రాంతం అట్లా ఉండింది కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఫ్యాక్షన్ చేయాలనో, లేకపోతే ఫ్యాక్షన్ అక్కడ మర్డర్లు కానీ ఏం జరగట్లేదు, అక్కడ ప్రశాంతంగానే ఉంది. కాకపోతే మీడియా ఫోకస్ దాన్ని చాలా పెద్దగా చూపించడంతో, మేబీ బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, మేబీ బికాస్ దానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా లైవ్లో పెడుతున్నారు. చెప్పిన కథలు విన్నా కాబట్టి అది ఇంకా లైవ్లో ఇంకా ఇంట్రెస్ట్గా వినాలని అనుకుంటారేమో, ఆ ఉద్దేశంతో దాన్ని ఎప్పుడు అట్లా లైమ్ లైట్లో పెడుతుంటారు ఆళ్ళగడ్డని.
బట్ యాక్చువల్గా అక్కడ ఏమీ జరగట్లేదు. మీరు చూసుకుంటే గతంలో నేను మంత్రిగా ఉన్నాను, ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టలేదు. ఈవెన్ దో ఐ హ్యాడ్ కంప్లీట్ పవర్ ఇన్ మై హ్యాండ్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాకు పవర్ ఇవ్వడంలో వచ్చి కావచ్చు, లొకేషన్తో మాకున్న రిలేషన్షిప్ కావచ్చు, అడ్వాంటేజ్ ఎంత ఉన్నా కూడా మేము ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు. ఎందుకంటే ఓన్లీ బికాజ్ వన్ రీజన్, తప్పుడు కేసు పెట్టడం వల్ల ఒక కుటుంబం, ఆ వ్యక్తే కాదు ఆ కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నేను స్వయంగా అనుభవించినాను, నేను ఫేస్ అయినాను, నేను ఎక్స్పీరియన్స్ అయినాను. కాబట్టి ఎక్కడ కూడా ఈవెన్ నౌ తప్పుడు కేసులు ఎవరి మీద పెట్టకండి అని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నేను డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో అదంతా మారుతూ వచ్చింది, డెవలప్మెంట్ చేశాము. ఆలగడ్డ ప్రాంతంలో శిల్పాలు చాలా ఫేమస్. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ శిల్పాలకి జిఐ ట్యాగ్ ఇప్పించినాము, దానికి ఒక గుర్తింపు ఇప్పించినాము. అహోబిలం పుణ్యక్షేత్రం ఉంది, అహోబిలం నరసింహస్వామి టెంపుల్ దగ్గర రోప్ వే పెట్టిద్దామని చెప్పి నేను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్స్ పెట్టించినాము. హరిత హోటల్ డెవలప్మెంట్ చేసినాము. ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా ఇల్లు కట్టించినాము. సో డెవలప్మెంట్ జరిగింది. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆలగడ్డ అనగానికి కేవలం ఒకటే అంశం పైకి వస్తుంది, అది ఫ్యాక్షనిజం. బట్ ఆలగడ్డలో ఇప్పట్లో ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలన్న మూడ్లో ఆ గ్రూప్ లేదు, మేము లేము, ఎవరం లేము. చిన్న చిన్న కొట్లాటలు రెండు పార్టీస్ మధ్య అనేది ఎక్కడైనా జరుగుతుంది. బట్ ఆలగడ్డలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పెద్దగా మీడియా ఫోకస్ చేయడం వల్ల దానికి అటువంటి గుర్తింపు ఉంది. అంటే మీరు చెప్పినంత వరకు నిజం ఫ్యాక్ట్ కొంచెం ఉన్నా కానీ మీడియా కవరేజ్ ఎక్కువ అయిపోయేసరికి అలా ఇప్పటికీ ఆ నెగటివ్ నడుస్తుంది. ఫ్యాక్ట్ కాదు, ఇంటెన్షన్. అది కాకపోయినా ఇంటెన్షన్ ఇదే అని చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫ్యాక్షనిజం ఇలా తగ్గడానికి ఆ రీజన్లో మ్యామ్ మీ ప్రకారం క్రెడిట్ ఎవరిది? అంటే హూస్ బిహైండ్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ సార్ట్స్? ఒకటి ఎడ్యుకేషన్ అండి, రెండు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాన్స్టిట్యున్సీలోనే రుద్రవరం అన్న మండలం ఉంది. రుద్రవరం అనే మండలంలో చాలా ఫ్యాక్షనిజం ఉండేది. చాలామంది కుటుంబాలు ఫ్యాక్షన్కి బలైన మండలం అది. అటువంటి ఏరియాలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుగంగ కాలువ తీసుకొచ్చారు, ఛానల్ తీసుకొచ్చారు, ఒక ప్రాజెక్ట్. ఆ తెలుగుగంగ ఛానల్ తీసుకురావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా పొలాలు నష్టపోయినారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఫ్యాక్షన్ కోసము కుటుంబాలను వదిలేసిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ తెలుగుగంగ ఛానల్ రావడం వల్ల అందరు రైతులుగా మారినారు, బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. మీరు ఆ రుద్రవరం మండలంకి ఆ ఏరియాకి వస్తే ఏదో కోస్తాంధ్రలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు. ఆ ప్రాంతం ఆ విధంగా తయారైందంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఛానల్. అట్లా ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి, చదువుకుంటున్న పిల్లలు ఎక్కువైనారు. చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు కానీ పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోతున్నప్పుడు తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ కంప్లీట్గా చేంజ్ అవ్వడం వల్ల ఈ ఫ్యాక్షన్ అనే ముద్ర ఎవరికి కూడా కావాలని ఎవరు అనుకోరు. అది బలవంతంగా కొంతమందికి వచ్చింటుంది, లేదంటే కొంతమందికి అది వాళ్ళు చేసిన పనుల వల్ల వచ్చింటుందే తప్ప ఈ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపూర్, కడప, కర్నూలు ఏరియాలో కూడా ఎవరు మేము ఫ్యాక్షనిస్టులు కావాలని ఎవరు రారు. పరిస్థితుల వల్ల ఆ విధంగా మారాల్సి వచ్చింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్ మీడియా అవేర్నెస్ ఎంత పెరిగిందండి. ఏదైనా ఒక చిన్న మాట అంటేనే అది ఎవడన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో హైలైట్ చేయడం వల్ల వాళ్ళకి మాకు చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా ఒక అవేర్నెస్ పెరిగిపోయింది. మీడియా అంటే భయం ఉన్నింది, సోషల్ మీడియా అంటే ఇంకా భయం వచ్చింది ఇప్పుడు. సో ఇదంతా కూడా ఒక క్రెడిట్ అన్నిటికీ పోతుంది. మనుషుల మైండ్ సెట్ మారింది, పిల్లలు చదువుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులుగా ముద్ర తెచ్చుకోవాలని ఎవరికీ లేదు. జనరేషన్లు మారే కొద్దీ మార్పు ఆటోమేటిక్గా వస్తుంది ఆ ప్రాంతంలో కూడా. సెకండ్ క్వశ్చన్ మ్యామ్, రీసెంట్గా మీరు చెప్పారు నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉంది, దాంట్లో 100 పేర్లు ఉన్నాయి. రెడ్ బుక్ ఎందుకు ఫస్ట్లీ? సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరు వీళ్ళు అండ్ దేని వలన వాళ్ళు ఇబ్బందులు పడతారని మీరు అన్నారు. రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ మేము ఓపెన్గా పలానా వాళ్ళని టార్గెట్ చేస్తున్నామని ఇంతకుముందు ఎవరు కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఏ పార్టీకైనా ఏ వర్గానికైనా ఎవరికి కూడా అవసరం పడలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా, పార్టీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కక్ష రాజకీయాలు అనేది చాలా మినిమల్గా ఉండింది, చాలా తక్కువగా ఉండింది. అసెంబ్లీలో ఏమైనా డిస్కషన్ జరగని, ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా కానివ్వండి, అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు లీడర్లు ఒకరు ఒక పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, కూర్చొని డిస్కషన్స్ జరిగేవి. అటువంటి రాజకీయాలు చూసిన తర్వాత వెంటనే ఈ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే కక్ష రాజకీయాలు ఎంత తీవ్రంగా పెరిగిపోయినాయంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా,
సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసే ఈ తప్పు అని ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినా కూడా ఆఖరికి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేంత స్థాయికి తీసుకురావడమే కాకుండా వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హింసించి ఒక స్థాయికి పెరిగిపోయింది. ఆ మైండ్ సెట్ వైసీపీ నాయకులకి ప్రోత్సహించి ఆ విధంగా తయారు చేయడానికి రీజను అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇట్లా వస్తే ఇట్లా ఉంటేనే మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నారో తెలియదు. కానీ అది ఈ 5 years రావడం అందరూ ఆ మైండ్ సెట్లో వచ్చేసారు. దాంతో ఒక్కొక్కరి మీద 10 కేసులు అని చాలా తక్కువైపోయింది. మా మీద 15 కేసులు ఉన్నాయి. ఏమంటే ధర్నా చేస్తే ఒక కేసు, సోషల్ మీడియాలో మాట్లాడితే ఒక కేసు, ప్రెస్ మీట్లు పెడితే ఒక కేసు, ఇట్లా కేసులు పెట్టుకోవడం వల్ల కేసు అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఆ మైండ్ సెట్లోకి మా అందరిని తీసుకొచ్చారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తే సరే అది అనుకోవచ్చు, వీళ్ళు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అధికారులతో చేపిస్తున్నారు. దే ఆర్ యూజింగ్ అఫీషియల్స్ యాజ్ రౌడీస్ అండ్ గూండాస్. అఫీషియల్స్ తోటి వాళ్ళు చేపించే కార్యక్రమాలు చూస్తే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఏంది ఇదా మన రాష్ట్రంలో జరిగేదని చెప్పి ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అధికారం అడ్డు పెట్టుకొని ఎవరైతే హింసించారో, తప్పుడు కేసులు పెట్టారో, జైళ్ళకి పంపించారో, కొట్టించారో, చంపించారో వీళ్ళందరికీ భయం పెట్టుకోవాలి కదండి. భయం లేకుండా భక్తి ఆడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే కూడా ఒక్క సెకండ్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తా. అక్కడ మీరు చంపించాగన్నారు అంటే ఒక అఫీషియల్ రాంగ్ అరెస్ట్ కానీ, రాంగ్ తప్పుడు కేసు కానీ, అంటే తప్పుడు యాక్షన్ కానీ తీసుకుంటే ఇట్స్ వెరీ సీరియస్ ఛార్జ్, చాలా సీరియస్ ఛార్జ్ అది. సో లాజికల్గా ఏం స్టెప్స్ ఉండబోతున్నాయి టు టేక్ యాక్షన్, టు టేక్ కాంక్రీట్ యాక్షన్ అగైన్స్ దెమ్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ సుధాకర్, వాట్ వాజ్ హిస్ మిస్టేక్ అండి? ఆయన ఏం చేస్తున్నాడు? కోవిడ్ టైంలో ఎంతమంది డాక్టర్స్ సఫర్ అవ్వలేదండి? ఎంతమంది డాక్టర్స్కి ఎక్విప్మెంట్స్ కానీ, మాస్కులు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ రాలేదని ఎంతమంది డాక్టర్లు బయటకు వచ్చి చెప్పారు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ పాలిటిక్స్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో మిమ్మల్ని ప్రతిపక్షం, బికాజ్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు. హ్యాజ్ ఎ ఫస్ట్ ఆయన సీఎం అవ్వంగానే కోవిడ్ వచ్చింది. సో ఇట్ వాజ్ our duty అంటే చంద్రబాబు నాయుడు గారి డ్యూటీ, మా డ్యూటీ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ. వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లేకపోతే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడో కర్నూలులో యూ వోంట్ బిలీవ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కోవిడ్ టైంలో చాలా డీప్గా వీ వర్ నాట్ అలౌడ్ టు కమ్ అవుట్ సైడ్ కాబట్టి వీ వర్ వెరీ క్లోజ్లీ మానిటరింగ్ అక్కడ కర్నూలులో ఏం జరుగుతుంది. ఎందుకంటే కర్నూలులో కేసులు రావడం మొదలుపెట్టినారు. సో కర్నూలులో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి ఎప్పటికప్పుడు నేను చాలా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టాను కోవిడ్ టైంలో. పెట్టినప్పుడు హఫీజ్ ఖాన్ ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కర్నూలు ఎమ్మెల్యేగా. బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఒక కోవిడ్ బిల్డింగ్లో అందరి పేషెంట్స్ అక్కడ పెట్టి క్వారంటైన్లో పెడితే హీ టుక్ హిజ్ ద హోల్ స్టాఫ్ ఒక 10-20 మందిని తీసుకొని ఆయన ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. హీ వాజ్ నాట్ అలౌడ్ టు గో ఇన్ సైడ్. ఇప్పుడు అదేమి రాజకీయం చేసేది కాదు కదా. ఆయనతో పాటు ఆయన గన్మెన్ వీళ్ళందరికీ రేపు పొద్దున్న కోవిడ్ వస్తే వాట్ ఈస్ ద పాయింట్? అది నేను క్వశ్చన్ చేశానని చెప్పి సిఐడిలో నా మీద కంప్లైంట్ పెట్టాడు, నా మీద కేసు పెట్టాడు. నేను మత కలహాలు సృష్టిస్తున్నానని చెప్పి నా మీద సిఐడిలో ఇప్పుడు కేసు ఉంది. సో దట్ వాజ్ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. సో హ్యాజ్ అ అపోజిషన్ వీ హ్యావ్ రైట్ కావచ్చు, ఒక అథారిటీ కావచ్చు, వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ వాట్ అనేది. ఆ అంశంలో మేము చెప్పుకుంటూ వచ్చాము. లేకపోతే వాళ్ళకి వాస్తవాలు ఏంటి లేదని వాళ్ళకు కూడా తెలియదు కదా. సో ఆ డైరెక్షన్లో మేము పోతున్నాము. ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మేము చేసామన్నీ కూడా జస్ట్ పుట్ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ కాబట్టి వీ హ్యావ్ టు టాక్ ఆర్ టెల్ దెమ్ వాట్ టు డూ. ఇంకొక క్వశ్చన్ సహజంగా వస్తుందాం పబ్లిక్ నుంచి. అంటే పవర్లోకి వచ్చారు కాబట్టి ఇవాళ భూమా అఖిలప్రియ గారు ఇలా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు వాళ్ళు కేసులు పెట్టారంటారు, ఇప్పుడు వీళ్ళు పెట్టవచ్చు, ఇదంతా రాజకీయం, పొలిటికల్ వెండేటా అనేది ఒక ప్రశ్న ఆబ్వియస్గా వస్తుంది. దాని మీద మీ సమాధానం ఏంటి? ఐల్ టెల్ యూ, నేను ఇందాక మీకు ఒక చెప్పాను, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడమే కాదు కుటుంబం అంతా కూడా ఇబ్బంది పట్టి నేను పర్సనల్గా ఫేస్ అయినాను అని చెప్పి. లాస్ట్ 5 yearsలో నా మీద పెట్టిన కేసులు చూసుకుంటే నేను అవినీతి చేశానను, నేను ఒకరిని ఇబ్బంది పెట్టానను, నేను ఏదైనా స్కామ్లో ఇరుక్కున్నానను,
లేకపోతే ఎవరినో మర్డర్ చేయించానో నా మీద కేసులు పెట్టలేదు. ధర్నా చేశానని కేసు, ప్రెస్ మీట్ పెట్టానని కేసు, బయటకు వచ్చి నేను వాస్తవాలు చెప్పానని కేసు, లేకపోతే అవాస్తవాలు ఎటువంటి ఆధారం లేకుండా మీద పెట్టిన కేసులే తప్ప ఎక్కడ కూడా నేను అవినీతి చేశానని పెట్టిన కేసులు కానీ, నేను ఇబ్బంది పెట్టిన కేసులు కానీ ఏమీ లేవు అక్కడ. ఇప్పుడు నేను మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా వెరీ క్లియర్లీ ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆధారాలతో సహా ప్రూవ్ చేసి పలానా వ్యక్తి మీద నేను కేసు పెడుతున్నానంటే ద డిపార్ట్మెంట్ విల్ సిట్ డౌన్, దే విల్ షో ద ప్రూఫ్స్, దే విల్ టెల్ వై దే ఆర్ గోయింగ్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి మరి అరెస్ట్ చేస్తానని చెప్తున్నాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? నేను ఆధారాలు లేకుండా ఇప్పుడు నా ఇంటికి వచ్చినారు, ఒకే కేసు, నేను ఒక అతని మీద కేసు పెట్టారు, అతను నా మీద సేమ్ సెక్షన్ మీద కేసు పెట్టారు, ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం, బట్ దే ఓన్లీ అరెస్టెడ్ మీ. వై? బికాస్ అక్కడ లోపల దే నో హూమ్ టు టార్గెట్. వాళ్ళకి ఛాన్స్ దొరికింది, ఆ ఛాన్స్ని అడ్వాంటేజ్ తీసుకొని దే పుట్ మీ ఇన్ జైల్ ఫర్ 1 వీక్. సో ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన కేసులకి మేము పెట్టే కేసులకి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. రెడ్ బుక్లో ఎవరైతే నేను పేర్లు సపరేట్గా తీసి పెట్టానని చెప్పానో డెఫినెట్గా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే అయ్యి ఉంటారు. తప్పు చేయకపోతే యూ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్. తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తుంటే మాత్రం భయం కంపల్సరీ పెట్టాలా. నేను ఇందాక జస్ట్ తన మధ్యలో మీరు కట్ చేశారు, భయం లేకపోతే భక్తి రాదు. చిన్నప్పుడు మనం టీచర్లను మనల్ని కొట్టి తప్పు ఏంటి కరెక్ట్ ఏంటి అని చెప్తేనే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మనకు ఒక ఏది మంచి ఏది చెడ్డు ఏది దాంట్లో మనము మాట్లాడాలా ఏది మాట్లాడకూడదని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనకి భయం లేకపోతే భక్తి, ప్రభుత్వాల మీద భయం లేకపోతే ఎట్లా అండి? ప్రభుత్వాల మీద భయపడకపోతే ఎట్లా? ప్రజలంటే భయం లేకపోతే ఎట్లా? మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే నన్ను ఏం చేయొద్దు, నన్ను ఈ కష్టాల నుంచి బయటికి తీసుకురా, నాకు శిక్ష పడుతుంది, నేను తప్పు చేస్తే నాకు ఏదైనా అవుతుంది అనే భయంతోనే కదా మనం పోతాం. అక్కడి నుంచే కదా భక్తి వస్తుంది. దేవుడు నువ్వు తప్పు చేసినా కూడా నేను దండించాడు, నువ్వు నరకానికి వెళ్ళవు అని మన పురాణాలు చెప్తే ఎవడన్నా గుడికి పోయి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారా? సో భయం ఉన్న కాడ భక్తి కూడా ఉంటుంది. భయం కూడా అది కూడా లీగల్గా వాళ్ళు తప్పు చేస్తేనే భయపడాలి, కానీ తప్పు చేయకపోతే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ మ్యామ్, తెలంగాణ హైదరాబాద్లో కూడా లీగల్ ట్రబుల్స్ మీరు ఫేస్ అయ్యారు. సో మీ రెడ్ బుక్లో తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారా, లేకపోతే ఓన్లీ ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఉన్నారా? తెలంగాణలో నేను ఫేస్ అయిన దానికి నేను అది పర్సనల్గా నేను రివెంజ్ తీసుకుంటున్న ఇది అవుతుంది. దిస్ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రమే ఈ రెడ్ బుక్. అది పర్సనల్ రివెంజ్ అంటారా, అది తర్వాత నేను ఎట్లాగో లీగల్గా నేను నేను తీసుకుంటాను. బట్ ఐ విల్ నాట్ లీవ్ దెమ్ ఆబ్వియస్లీ, బికాజ్ ఏ తప్పు చేయకుండా జైలుకి మమ్మల్ని పంపించి మేము చేయగలుగుతామనే కాన్సెప్ట్లో ఎవరు ఉండకూడదు. బికాజ్ తప్పు చేస్తే జైలుకి పోవచ్చు, ఏడకైనా పోవచ్చు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ నేను ఏం తప్పు చేయలేదు, కేవలం నన్ను భయపెట్టడానికి జైలుకి పంపించగలుగుతాము, పంపించిన తర్వాత మేము రిలాక్స్ అయ్యి కూర్చుంటామని చెప్తే మాత్రం అది కుదరదు. డెఫినెట్గా వీల్ ఆల్సో గెట్ టైం. ఆ టైం వచ్చినప్పుడు మేము ఎట్లా ఫేస్ చేయాలో, వాళ్ళని ఎట్లా ఇది చేయాలనేది మేము కూడా చేస్తాము. అంటే చేస్తామంటే వాళ్ళు ఏదో చేస్తామని చంపుతాం అట్లనే కాదు, కానీ లీగల్గా విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. బట్ ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే తప్ప నన్ను పర్సనల్గా టార్గెట్ చేసిన వాళ్ళు కాదు. టు కంటిన్యూ మ్యామ్, మీ మీద ధర్నా చేసినా కానీ ఏం చేసినా కేసులు పెట్టాను మీరు అన్నారు. మీరు చాలా కాలం వైఎస్ఆర్సీపీలో కూడా ఒక కార్యకర్తగా ఒక లీడర్ లాగా ఉన్నారు. అంటే ఆబ్వియస్లీ ఆ టైంలో మీకు వాళ్ళతో రిలేషన్షిప్స్ కూడా ఏర్పడి ఉంటాయి, ఆ పార్టీ లీడర్స్తో, జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, లేదంటే వేరే లీడర్స్తో. అంటే వాళ్ళు తెలిసిన ఒక మనిషి మీద ఇలా కేసులు పెట్టాలి అంటే వాట్ వెంట్ రాంగ్? అంటే మిమ్మల్ని ఇలా టార్గెట్ ఎందుకు చేశారనుకుంటున్నారు? దిస్ ఇస్ పాలిటిక్స్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ జస్ట్ బికాజ్ నీకు నాకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి, లేకపోతే గతంలో మా ఫాదర్ మదర్ నీకు చేశారు కాబట్టి దే విల్ నాట్ బీ సాఫ్ట్ ఆన్ మీ. దిస్ ఈస్ ద గేమ్ దట్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ టు ఫేస్. ఇది నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు ఉన్న ఒక ధైర్యం నాకు ఉన్నింది. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఆ సెకండే అర్థమైంది వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్. అది ఎంత దూరం వెళ్ళబోతుంది, నేను ఏం ఫేస్ అవ్వాల్సి వస్తుంది విత్ ఇన్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద జిల్లా డిస్ట్రిక్ట్ పాలిటిక్స్లో కావచ్చు, స్టేట్ పాలిటిక్స్లో కావచ్చు, వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ అనేది నాకు అర్థమైంది. నేను ఒకవేళ బయటికి రావాలనుకుంటే అప్పుడే వచ్చేసేదాన్ని. బట్ ఐ కంటిన్యూడ్ బికాజ్
దిస్ ఈజ్ నాట్ సమ్ ఏదో కెరియర్ కాదు నా కెరియర్ ఇది ప్లాన్డ్గా వచ్చింది కాదు, లేకపోతే ఇది మధ్యలో వదిలేసిపోయేది కాదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ మై డెకేడ్స్ నుంచి నా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మా ఫ్యామిలీ అంతా కూడా ఒక బాధ్యతగా తీసుకొని నడుపుకుంటూ వచ్చేది. ఇదేదో బిజినెస్ మధ్యలో సరే నాకు ప్రాబ్లం వచ్చింది, లెటెస్ట్ క్లోజ్ దిస్ బిజినెస్, ఇంకొక బిజినెస్ చూసుకుందాం అనే దానికి కాదు. ఇది ఒక్కసారి ఎక్కిన తర్వాత దిగడానికి లేదు. సో ఇది ఇంకా ఇట్లాగే కంటిన్యూ చేయాలా. సో అట్లా ప్రాసెస్ ఇది అవుతుంది. హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫర్ అ వుమన్ టు బీ ఇన్ యువర్ పొజిషన్? అంటే ఒక మహిళలాగా పాలిటిక్స్లో ఇవాళ రోజు సస్టైన్ కావాలంటే హౌ డిఫరెంట్ ఇస్ ఇట్? అండ్ మీకు అన్నారు చాలాసార్లు ఐ మీన్ టఫ్ ఫేజెస్ వచ్చాయని చెప్పి మీ లైఫ్లో. ఆ టైంలో ఎప్పుడైనా మీకు ఓకే ఐఎమ్ డన్ విత్ దిస్, ఇంకా నాకుతో కాదు అనిపించిందా? హ్యాస్ దే ఎవర్ బిన్ దట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకు ఇంకా ఇంత ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది లేదా నాకు తెలిసి అల్టిమేట్గా నేను ద వర్స్ట్ నేను ఫేస్ అయిందంటే జైలుకి వెళ్ళడం. ఐ థింక్ ఫస్ట్ టైం దానికన్నా సెకండ్ టైం బికాజ్ ఐ హ్యాడ్ అ బేబీ, బికాజ్ హీ వాజ్ టూ యంగ్, హీ కుడెంట్ స్టే, నన్ను వదిలిపెట్టి ఉండలేకపోయినాడు. ఆ ఒక్క స్టేజ్లో తప్ప ఎప్పుడు నాకంత నేను ఏంటి ప్రాబ్లమ్స్ నా లైఫ్లో అని ఎప్పుడూ నేను అనుకోలేదు. నేను జైలుకి వెళ్ళి నా సన్ ఇబ్బంది పడుతున్నాడు అప్పుడు కూడా ఎందుకు ఇది ఇంక వదిలేయచ్చు కదా అని నాకు థాట్ రాలేదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ నా కొడుకు కానీ నాకు కానీ రాకూడదు, దానికి నేను ఎంత స్ట్రాంగ్గా నేను బిల్డప్ చేసుకోవాలనేది అట్లా ఆలోచించనే తప్ప క్విట్ చేసి వెళ్ళిపోదామనే ఆలోచన అయితే ఇన్ఫ్యాక్ట్ నాకు ఛాలెంజ్ వచ్చే కొద్దీ నేను ఇంకా ముందుగా తయారైనాను. నన్ను క్వశ్చన్ చేసి నన్ను ఛాలెంజ్ చేసిన ప్రతిసారి ఐవ్ గివెన్ ఇట్ బ్యాక్, ఐవ్ షోడ్ ఇట్. అంటే నేను చేయగలుగుతాను, బికాజ్ నాకు అన్ని టార్గెట్ నా మీద ఎందుకు పెట్టారు, బికాజ్ ఐఎమ్ ఎ విమెన్. మా ఫ్యామిలీలో ఇప్పుడు ప్రజెంట్గా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ముందుకు తీసుకెళ్ళలేదు, అటు ఎస్వి ఫ్యామిలీలో కావచ్చు, భూమా ఫ్యామిలీలో కావచ్చు. నేను ఒకదాన్ని ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఐ థింక్ ఇప్పటికే ఈ 10 yearsలో ఎవరైతే ఈమె అమ్మాయి కాబట్టి మనం చేయగలుగుతామనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని క్లియర్ చేసేసుకున్నారు. ఓకే, షీ టఫ్, వీ హ్యావ్ టు ఫేస్ హర్, షీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు అటస్, వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనే మైండ్ సెట్లో నేను తీసుకురాగలిగినానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ మా హస్బెండ్కి, మా తమ్ముడికి వెళ్తుంది, బికాజ్ దే కంప్లీట్లీ సపోర్టెడ్ మీ. తర్వాత ఆళ్ళగడ్డ ప్రజలకు వెళ్తుంది, కార్యకర్తలకు వెళ్తుంది. బికాజ్ మా ఫాదర్ మదర్ చనిపోయిన తర్వాత కూడా దేవ్ నెవర్ అంటే పుట్ మీ ఇన్ అ పొజిషన్ వేర్ కార్యకర్తలు ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే ఇంట్లో నాకు ఇంకా ఓపెన్గా సలహాలు చెప్పేంత చనువు వాళ్ళకు ఉండేది, ఎందుకు చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి. ఎప్పుడు కూడా అమ్మ నువ్వు ఇట్లా వద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు, బికాజ్ నువ్వు అమ్మాయి కాబట్టి ఇట్లా. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రతిపక్షంలో మా వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు కూడా దే ఎక్స్పెక్ట్ మీ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద జైల్, అంటే స్టేషన్లో నైట్ అంతా కూర్చో నువ్వు, బికాజ్ యూఆర్ ఎ లీడర్, నీ రెస్పాన్సిబిలిటీ. అట్లా నన్ను మోల్డ్ చేసుకున్నారు మా ఫాదర్ చనిపోయిన తర్వాత. సో ఆ కంప్లీట్ సపోర్ట్ నాకు నా కార్యకర్తల నుంచి దగ్గర వచ్చింది కాబట్టి ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే. సో వాళ్ళు నాకు కొంచెం వాళ్ళు సాఫ్ట్గా ఉండి సర్లే అమ్మ అని వింటే నేను ఇంత గట్టిగా నేను కూడా ఉండేదాన్ని కాదు. అండ్ మీరు అదే స్టేట్మెంట్లో అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 వ్యాఖ్యలు మాట్లాడారు. ఒకటేమో డిగ్రీ కాలేజ్ తెచ్చానని చెప్పి మాజీ ఎమ్మెల్యేగా అంటున్నారు, అక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదని చెప్పి. ప్రస్తుత పరిస్థితి ఏంటి? సెకండ్ పాయింట్, మీ విజన్ ఏంటి? ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ఏం క్వశ్చన్ రేజ్ చేస్తున్నారంటే, మీ కూడా ఇంతకుముందు ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ కూడా మంత్రిలాగా ఉన్నారు, మీరేం చేశారు ఆలగడ్డ కోసం అని ఒక క్వశ్చన్ వస్తుంది. మీ సమాధానం ఏంటి? ఐ థింక్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, 20 years తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మేము గెలవడము, కంప్లీట్ 5 years అధికారంలో ఉండడం. 20 years తర్వాత నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి 1.5 year ఉన్నాను, ఆల్మోస్ట్ అంతే 2 years. 6 months నంద్యాల బై ఎలక్షన్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను నా పోర్ట్ఫోలియోలో నేను చూసుకొని చేసేదానికి టైం అంతా సరిపోయింది. బట్ ఈవెన్ దో ఐ హ్యాడ్ 2 years, నేను ఆల్మోస్ట్ నేను చేసిన అభివృద్ధి కంబైన్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఫస్ట్ నుంచి చూసినా కూడా వాళ్ళు చేయలేరు. నేను ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. నేను అసలు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అంత కోపం నాకు రావడానికి కారణము 5 years నుంచి ఎక్స్ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఒకటే మాట, నేను గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చాను, నేను డిగ్రీ కాలేజ్ తెచ్చాను. ఆలగడ్డకి ఏం చేసినావు నువ్వు? నేను ప్రతిసారి నేను అడిగిన ప్రతిసారి డిగ్రీ కాలేజ్ తెచ్చాను, హాస్పిటల్ తెచ్చాను. ఈ 2 కూడా నేను మంత్రికి ఉన్నప్పుడు జీవోలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారి ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పోయిన గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టారు. జీవో ప్రాసెస్, ఫైల్ మూవ్మెంట్ అంతా మేము ఉన్నప్పుడే చేపించేశాను. వీళ్ళు వచ్చి జస్ట్ శిలాపలకాలు వేసుకొని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. ద రీజన్ వై ఐ వాజ్ పిస్డ్ ఆఫ్ ఈజ్ బికాజ్
డిగ్రీ కాలేజ్ తెచ్చానని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాడు. నేను డిగ్రీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ నో న్యూ బిల్డింగ్. సమ్ 100 years బ్యాక్ కట్టిన ఎద్దుల పాపం అనే ఒక లేడీ దాత ఇచ్చినారు స్థలము. అప్పుడు కట్టిన స్కూల్లో ఉన్న పిల్లలు, తర్వాత జూనియర్ డిగ్రీ కాలేజ్ పిల్లలు, వీళ్ళకి ఆ ఏరియాలో మొత్తం కూడా అసలు ఆ స్కూల్ కాలేజ్ చూస్తే యూ వోంట్ బిలీవ్, పైన రూఫ్లు లేవు, ఆ వర్షానికి 5 years మొత్తం చెడిపోయింది, రిపేర్ చేయించలేదు, క్లాస్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, అంత చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అన్నట్టుగా ఉంది బిల్డింగ్. ఆ బిల్డింగ్లోకి ఈయన 5 years బ్యాక్ నేను డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవచ్చని చెప్పిన తర్వాత ఆ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి ఈ దీంట్లోకి షఫ్ చేశాడు. సో దే వాజ్ నో న్యూ బిల్డింగ్, జస్ట్ డిగ్రీ కాలేజ్ మేము జీవో తెప్పించింది స్టూడెంట్స్కి సీట్లు ఇప్పించి లోపల పడేసినాడు. అందరు ఎంత ఇరుక్కిరుక్కో కూర్చుంటున్నారు, ఒక బూత్ బంగ్లా లాగా ఉంది అది కాలేజ్. స్వీపర్స్ లేరు, స్టూడెంట్స్ స్వీప్ చేసుకుంటున్నారు, స్టాఫ్ లేరు. ఊరికి డిగ్రీ కాలేజ్ తెచ్చామనేది కదా, వాట్ ఈస్ ద యూజ్? మీరు నమ్ముతారో నమ్మకూడదు, ఐ డోంట్ నో, నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పచ్చలే నాకు తెలియదు, కానీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి ల్యాబ్స్ కావాలా, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేయడానికి, ల్యాబ్స్ లేవు, కానీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పాస్ అవుతూ వచ్చారు. హౌ? That's a very serious. ఎగ్జాక్ట్లీ. నేను మొన్న పోయినప్పుడు అదే ఐ వాజ్ షాక్డ్. అక్కడ మీకు కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు, బట్ ఎవ్రీ ఇయర్ 3rd year పిల్లలు ఎట్లా వచ్చారు? హౌ డిడ్ దే పాస్? ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసిండాలి కదా, ప్రాక్టికల్స్ ఉండాలి కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం మనం ఇలాంటి స్టోరీ చదివింది బీహార్ గురించి, ఫ్రమ్ నాట్ రాంగ్, అంటే ఏమీ లేకుండా పాస్ చేస్తూ వెళ్ళిపోయారని చెప్పేసి. వెరీ సీరియస్ అలిగేషన్. అంటే అసలు ఏం ల్యాబ్ లేకుండా, అపారటస్ లేకుండా, ఎక్స్పెరిమెంట్స్ చేయకుండానే ప్రాక్టికల్ మార్క్స్ వేసే. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ వాజ్ ద రీజన్ వై వాజ్ సో పిస్డ్ ఆఫ్. బికాస్ ఇప్పుడు ఆలగడ్డలో నాకు పర్సనల్గా మా వాళ్ళు బాగా చదవాలా, పిల్లలు బాగా చదువుకోవాలా, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే స్థాయిలో మేము ఉండాలా. ఈవెన్ తను మంచి పని చేస్తున్నాడు అనుకో, నాకేమీ మాట్లాడడానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు నేను మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? బికాజ్ ఇట్ ఆల్ వెంట్ వైరల్, హీఈస్ పుట్టింగ్ ప్రెస్ మీట్ అండ్ సేయింగ్ నేను భయపడట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నువ్వు భయపడట్లేదు, యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎ ప్రెస్ మీట్. వాట్ ఆర్ ద పాయింట్స్? అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ డిగ్రీ కాలేజ్ గురించి హీఈస్ నాట్ టాకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్ ఒక అతను ఉన్నాడు, అతను నెల్లూరులో సస్పెండ్ అయ్యి ఏదో అలిగేషన్స్ ఉండి అతను సస్పెండ్ అయ్యి మెంటల్లీ రిటార్డెడ్ అతను. ఈ డజంట్ హ్యావ్ అ సబ్జెక్ట్, ఈ డజంట్ హ్యావ్ నాలెడ్జ్, మతిమరుపు ఉంది, హాస్పిటల్లో కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్ ఉండేసి వచ్చాడు, అతను తీసుకొచ్చి ప్రిన్సిపల్గా పెట్టాడు. హీఈస్ రన్నింగ్ ద షో. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. మీకు అన్నట్టు ఒక చాలా సీరియస్ పాయింట్ మీరు రేజ్ చేశారు కదా, ఏంటంటే అంటే చదవకుండా ప్రాక్టికల్స్ చెయ్యకుండా కొంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు అంటే దిస్ ఇస్ అ డిస్సర్విస్ టు అదర్ స్టూడెంట్స్ ఎవరైతే చదివి ఎగ్జామ్లో రాస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీద మేము సీరియస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. డెఫినెట్గా. ద రీజన్ వై ఐ హ్యావ్ గాన్ టు ద ఫీల్డ్ అండ్ సీన్ మొత్తము ఐ థింక్ ఐ హ్యావ్ స్పెండ్ 3 hours. ఒక ఇన్స్పెక్షన్కి పోయిన ఎమ్మెల్యేలు అంతసేపు ఉంటారో నాకు తెలియదు, కానీ నేను 3 hours అక్కడే కూర్చున్నాను. ఐ స్పోక్ టు మీడియా ముందర అన్నీ చూపించినాను, మొత్తం రికార్డ్స్ తిరగదీసినాము. ఫస్ట్ వీళ్ళకి డిగ్రీ కాలేజ్ వచ్చిన తర్వాత ఒక్క పైసా అయినా వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకున్నారంటే నాట్ ఈవెన్ 1 paisa has come. ఒక్క 1 rupee కూడా ఇవ్వలేదు. వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫీజు డబ్బులతోనే దే రన్నింగ్ ద షో. అదే రిపేర్లకి, దాంట్లకి, స్వీపింగ్కి ఏదైనా సరే ఆ 1,50,000 ఎంతో మిగులుతుంది, దాంట్లోనే మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి బిల్డింగ్ లేదు, ఫండ్స్ లేవు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఇప్పుడు నేను అందరికీ ఏంటంటే వాళ్ళు చేసేదానికి నేను చేసేదానికి చాలా తేడా ఉంది. డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి ముఖాన్ని పడేసి ఇది చేసేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ 30 bedded ఉండేది 50 beddedగా నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో, అప్పుడు పూనం మాల్కొండే గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆమెతో కొట్లాడి ఆమెని లిటరలీ నేను బెగ్ చేసి బనగానపల్లికి పోతున్న 100 bedded హాస్పిటల్ వద్దు, మాకు ఆళ్ళగడ్డకు అవసరం అని చెప్పి ప్రెషర్ పెట్టి 50 bedded హాస్పిటల్ నేను తీసుకొచ్చిన తర్వాత టెండర్స్ పిలిచాము, అంతా అయిపోయిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరు మీద గవర్నమెంట్ అప్పుడు పనులన్నీ ఆపేశారు. అది ఇప్పుడు నేను తెచ్చానని చెప్పి అతను చెప్పుకుంటున్నాడు. సో ఇది అతను చేసిన దానికి నేను చేసిన దానికి అసలు నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంది. ఈ షుడెంట్ ఈవెన్ కంపేర్, ఈ షుడెంట్ ఈవెన్ టాక్, ఆయనకి రైట్ కూడా లేదు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా కమిట్మెంట్ తోటి ఆలగడ్డకి అప్పుడు నంద్యాల బై ఎలక్షన్ జరిగిన తర్వాత టిడ్కో హౌసెస్
ఆలగడ్డ ప్రాంతంకి వద్దు, సెకండ్ ఫేజ్లో ఇద్దాంలే అమ్మా అని చెప్పి నారాయణ గారు అంటే, నారాయణ గారితో కూర్చొని నేను కొట్లాడాను. ఐ స్టిల్ రిమైన్స్ మీ అప్పుడప్పుడు, నువ్వు బాగా కొట్లాడి నాతో పనులు చేయించుకుంటావు అది అని చెప్పి. అప్పుడు టిట్కో హౌసెస్ వద్దన్నారు ఆలగడ్డకి, అన్నా క్యాంటీన్ వద్దన్నారు, సెకండ్ ఫేజ్లో పెడదామని. నేను మినిస్టర్గా ఉన్నదానికి అడ్వాంటేజ్ తీసుకొని నేను మినిస్టర్స్తో మిగతా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి చంద్రబాబు నాయుడుతో చెప్పించుకొని, లేదు ఆలగడ్డకి ఇప్పుడే ఇప్పియాలా, ఎందుకంటే నంద్యాల టిట్కో హౌసెస్ కూడా నన్ను చూస్తే నంద్యాల అది గుర్తొస్తుంది వాళ్ళకి, బికాజ్ నాన్న చనిపోయినాడు కాబట్టి. నంద్యాలకి ఇచ్చినాం కదమ్మా అని చెప్తుంటారు. నంద్యాల కాదు, దిస్ ఈజ్ ఆలగడ్డ, దిస్ ఈజ్ సపరేట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి నేను ఆలగడ్డకి సపరేట్గా 1500 హౌసెస్ నేను ఇప్పించుకున్నాను, అన్న క్యాంటీన్ పెట్టించుకున్నాను. అది ఎక్కడ కొత్తగా మున్సిపాలిటీస్కి వచ్చిన దానికి ఎక్కడ ఇవ్వలేదు, నాకు ఇప్పించుకున్నాను నేను. అండ్ శిల్పాలకి 3 crores పెట్టి నేను ఒక ఆడిటోరియం కట్టిస్తున్నాను, అది రివర్స్ టెండరింగ్ వెనక్కి వెళ్ళిపోయింది. సో దేవర్ మెనీ థింగ్స్ దట్ హ్యావ్ డన్. రోడ్స్ వేయించినాము, హరిత హోటల్ డెవలప్ చేసినాము, అహోబిలంలో చాలా వర్క్స్ చేసాము. ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ద ఓన్లీ థింగ్ అంటే ప్రతిపక్షంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను అది కూడా చెప్పినాను ఎక్స్ఎమ్మెల్యేకి, ప్రతిపక్షంలో ఉంటే మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలి మీరు, యూ కాంట్ జస్ట్ మేక్ అలిగేషన్స్. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చి 3 నెలలు కావట్లేదు, అప్పుడే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారే తప్ప పార్టీ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి. పైన లీడర్ ఎట్లా ఉంటారు, కింద వీళ్ళు అట్లే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సిల్లీ కమెంట్స్ చేస్తున్నారు, వీళ్ళు అట్లాగే తయారవుతున్నారు. ఇంకొకటి మ్యామ్, స్టాటిస్టికల్గా సోషల్ మీడియా మీద ఒక నెగటివ్ ఇప్పుడు నడుస్తుంది మీరు చేసిన స్టేట్మెంట్స్ తర్వాత. 2019లో ఆయన ఆల్మోస్ట్ 35,000 మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు ఈసారి ఇంత పెద్ద వేవ్ ఉన్నా, 164 కూటమి గెలిచే వేవ్ ఉన్నా కానీ మీరు ఈసారి 11,000 చేంజ్ ఓట్స్తోనే గెలిచారు. అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ చూసుకుంటే 16%, ఇప్పుడు 6% అప్రాక్సిమేట్గా. సో ఇప్పటికీ నేను ఒకవేళ ఏమీ పని చేయలేకపోతే ఇప్పటికీ ఇంతమంది కాన్స్టిట్యున్సీలో ఎందుకు సపోర్ట్ చేస్తారు, నా అంత మెజారిటీ ఇప్పటికీ అఖిల గారికి రాలేదు అని ఒక నెగటివ్ సోషల్ మీడియాలో నడుస్తుంది, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయినాడు, నేను ఇబ్బందులు పడ్డాను, లేకపోతే నేను కేసులు వేయించుకున్నాను అనే సింపతి మీద చంద్రబాబు నాయుడు గారు మేము గెలవలేదు. వీ డిడ్ నాట్ విన్ ఆన్ సింపతి. మేము ప్రజలకి నమ్మకం కలిగించినాము, ప్రజలకి పని చేసినాము. మీరు ఇప్పుడు ఏదైతే మెజారిటీ గురించి మాట్లాడుతున్నారో, లెటస్ లీవ్ ద హోల్ పక్కన స్టేట్ మొత్తం పక్కన పెట్టి లెటస్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆలగడ్డ. ఆలగడ్డలో హౌ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ అగేన్స్ట్ మీ? ఆలగడ్డలో హౌ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్ అగేన్స్ట్ మీ? అటు ఏవి సుబ్బారెడ్డి, గంగుల బ్రిజేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత కిషోర్ మా ఫ్యామిలీ నుంచి అటుపక్కగా పోయినాడు, జగన్ ఎస్వి ఫ్యామిలీ అటుపక్క వైసీపీలో ఉండి మాకు అగేన్స్ట్గా చేశారు. సో దిస్ ఈస్ నాట్ 1 or 2 people that have gone against us. The whole system has worked against us. నాకు వాళ్ళు అక్కడ వీళ్ళందరూ ఉండడమే కాకుండా నా దగ్గర కొంతమందిని కోవట్లను పెట్టి పార్టీలు నాకు చెడ్డ పేరు తీసుకురావడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను ఇచ్చేయడానికి చాలా నడిపారు. ఇట్ వాజ్ నాట్ సమ్ ఏదో అందరూ. అదే నాకు మొన్న ఎవరో చెప్పారు, కోస్తాంధ్ర వాళ్ళు ఎవరో కలిసినప్పుడు, ఏమో రాయలసీమ వాళ్ళకి మెజార్టీలు అంత తగ్గిపోయినాయి, మాకైతే వేలల్లో వచ్చినాయి, మాకు 60,000, 70,000, 90,000 మాకు వచ్చినాయి అంటే, అన్న రాయలసీమలో వర్గాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. వర్గాలలో కూడా మళ్ళీ చాలా రాజకీయాలు జరిగినాయి ఈసారి, డివిజన్స్ చాలా జరిగినాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినాయి, చాలా జరిగినాయి. అండ్ నేను డైరెక్ట్ నాకు ఎనిమీ జస్ట్ గంగుల ఫ్యామిలీ కాదు, చాలా మంది దే వర్క్డ్ అగేన్స్ట్ అస్. సో అండ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలక్షన్ మేమందరం కూడా ఎవరు లేకుండా, ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా, లేకపోతే మిగతా వాళ్ళ సపోర్ట్ లేకుండా వీ హ్యావ్ టు స్టాండ్ బై ఓన్ ఇది అని చెప్పి గట్టిగా నిలబడ్డాం. అండ్ యూ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్, లాస్ట్ 5 years మా వాళ్ళని ఎంతోమంది కేసుల భయంతో, బిల్స్ భయంతో, చంపుతామనే ఇది భయంతో చాలామందిని మెయిన్ లీడర్స్ అందరిని వాళ్ళు తీసుకుపోయినారు. అందరిని పార్టీకి బలవంతంగా, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు అందరిని బలవంతంగా పెట్టి తీసుకుపోయినారు. సో ఇప్పుడు మేము మొన్న నడిపిన ఎలక్షన్ కొత్త వర్గం తీసుకొచ్చినాం, కొత్త లీడర్షిప్లను పెట్టినాం, కొత్త యువతను తీసుకొచ్చినాం. యువత చాలా, ఇప్పుడు టౌన్లో మీరు చూసుకుంటే ఆలగడ్డ టౌన్లో చాలా వార్డులలో ఎస్వి ఫ్యామిలీ అటుపక్కకు పోవడం వల్ల, ఎందుకంటే ఎస్వి భూమా కలిసి రాజకీయాలు చేశారు గతంలో, వాళ్ళు అటువైపు పోయి మాకు అగేన్స్ట్గా చేయడం వల్ల కొత్త రాజకీయాలు పుట్టుకొచ్చినాయి,
కొత్త లీడర్లు పుట్టుకొచ్చినారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చుకున్నాము, వాళ్ళతో మేము పనులు చేయించుకున్నాం, వాళ్ళ మీద నమ్మకం కలగాల, వాళ్ళ ద్వారా మా మీద నమ్మకం కలగాల. సో దే వాజ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ హాజ్ కెప్ట్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. ఎంతమంది అగేన్స్ట్గా వెళ్ళారనేది కూడా చూడాలి మనం. ఆయన ఓన్లీ ఆయనకు ఒక్కడే ఇది మాట్లాడుకుంటున్నారు. ఆయన నిలబడినప్పుడు ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఇరగల ఫ్యామిలీ అక్కడే ఉన్నింది, ఎస్వి ఫ్యామిలీ అక్కడే ఉన్నింది, గంగుల ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మొన్న జరిగిన దానికి ఇంకొకటి, గంగుల ఫ్యామిలీ నుంచి కూడా డివిజన్ వచ్చింది, గంగుల ఫ్యామిలీ నుంచి కూడా డివిజన్ వచ్చింది. సో అట్లా చాలా రీజన్స్ ఈ గెలుపుకి కారణమైనాయి. అండ్ ఆయన ఓటమికి కూడా చాలా కారణాలు అయినాయి. సో అది కూడా ఆయన చూసుకోవాలి. నేను ఎంత మెజార్టీతో గెలిచాననేది కాదు, ఆయన ఎందుకు ఓడిపోయినా అనేది కూడా ఆయన ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక నెగటివ్ సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే మ్యామ్, మీరు 16 తర్వాత టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మీ మంత్రిలాగా 1.5 year, అదే 2 years వరకు పనిచేశారు. ఇప్పుడు 7 సంవత్సరాలు మీరు ఆ పార్టీలో ఉన్న తర్వాత కూడా ఈసారి మీకు మినిస్టర్ బర్త్ ఇవ్వలేదు, దట్ ఈస్ అ రెఫరెండమ్ ఆన్ యువర్ వర్క్ అంటున్నారు మనుషులు. అంటే మీరు బాగా పని చేయలేదు కాబట్టి ఈసారి ఇవ్వలేదు అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? దిస్ ఈజ్ ఐ టెల్ యూ వాట్ అండి, మినిస్ట్రీ అనేది ఆ డిస్కషన్ అనేది నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చేయలేదు, నేను అడగలేదు. నేను ఐఎమ్ నాట్ సమ్మన్, నాకేదో టైం అయిపోయి ఇంకా నేను రేపో మాపో రిటైర్డ్ అవుతున్న సిచ్యువేషన్లో లేను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అ లాట్, ఐ హ్యావ్ టు సీ అ లాట్, ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. నేను చాలా నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. మొన్న మినిస్ట్రీ కూడా నేనేదో చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను ఇవ్వలేదు. నేనేదో చాలా కష్టపడ్డాను, దేశ సేవ చేసినాను, లేకపోతే ఏదో ఆలగడ్డ ప్రజలకి ఉపయోగపడ్డాను, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. పీపుల్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. నాకు అప్పుడు మంత్రి పదవి రావడానికి కారణం ఏంటి? బికాస్ భూమా నాగిరెడ్డి గారు చనిపోయినారు. ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నాకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది అపోజ్ చేశారు, ఎందుకు కొత్తగా వచ్చింది తనకి ఇంకేమైనా ఇవ్వండి, చాలా అపోజ్ చేశారు. బట్ చంద్రబాబు నాయుడు ఇస్ గివెన్ ఇట్ టు మీ. అప్పుడు ఎందుకు క్వశ్చన్, నాకు ఎందుకు ఇచ్చారని నేను అడగలేదు, ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదని నేను అడగకూడదు కదా. అండ్ రెండోది, అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ఉంది, జనసేన ఉంది, దేర్ ఆర్ మెనీ పీపుల్ హు హావ్ సాక్రిఫైస్డ్, మెనీ పీపుల్ హు హావ్ ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని నాకు మంత్రి పదవి అని చెప్పి వెళ్ళి కొట్లాడే సిచ్యువేషన్లో నేను లేను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ రేస్. ఎందుకంటే నేను ఎందుకని చెప్తున్నానంటే, లోకేష్ అన్న గారు, ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు లోకేష్ అన్న ఫర్ మెనీ రీజన్స్. ఆయన నాకు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చినాడు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నా మీద కేసులు వేయించుకున్నప్పుడు, నేను ఇది చేసినప్పుడు హీ హాజ్ గివెన్ కంప్లీట్ సపోర్ట్ టు మీ. అండ్ పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారు వచ్చినప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఆయన ఓపెన్గా, ఈవెన్ దో వాడు కేసు పెట్టినవాడు అదే పార్టీలో ఉన్నా కూడా ఓపెన్గా నా సిస్టర్, నా చెల్లెలు భూమా అఖిల ప్రియ, తనకు నేను అండగా ఉంటానని చెప్పి లక్షల మంది ముందర చెప్పినాడు. నా కుటుంబాన్ని సపోర్ట్ చేసినాడు. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మందితో మీటింగ్ ఎలక్షన్ టైంలో పెట్టాలనుకున్న ఆలగడ్డ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వితిన్ ద పార్టీనే ఆలగడ్డ వద్దని చెప్పి చెడగొట్టిన వాళ్ళు ఉంటే, లేదు వీ హ్యావ్ టు గివ్ అర్ అ ఛాన్స్ అని చెప్పి ఆలగడ్డలో పెట్టించినాడు లోకేష్ అన్న. అటువంటి లొకేషన్ నన్ను పిలిపించుకొని, నువ్వు 2 విషయాల్లో, ఒక విషయంలో నువ్వు నాకు చేయాలా, నువ్వు నా మాట వినాలా అన్నాడు. ఏంటన్నా? నంద్యాల టికెట్ నువ్వు అడగద్దు ఈసారి. ఏ అన్నా అంటే, లేదు కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈసారి నువ్వు వద్దు అని అన్నాడు. అన్న మీరు వద్దన్నారు కదా, మళ్ళీ నువ్వు నంద్యాల అడుగు పెట్టు అఖిల అని చెప్పేంత వరకు నేను అడుగు పెట్టనన్నా. నేను నమ్మితే అంత ఇదిగా నమ్ముతా, నేను నమ్మలేదు అంటే మళ్ళీ అంతే దూరంగా పెడతా. సో ఆ కమిట్మెంట్ నాకు ఆ పార్టీకి ఉంది. పార్టీ కన్నా ఎక్కువ 2 వ్యక్తులకు ఉంది నాకు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి లోకేష్ అన్న. వీళ్ళిద్దరూ నాకు నా ఇంట్లో పెద్దలు. నా తండ్రి స్థానంలో ఒకరిని పెట్టినా, నా అన్న స్థానంలో ఒకరిని పెట్టినాను. ఇప్పుడు ఇంట్లోనే నేను నాకు కావాలి నేను సతాయిస్తానా, లేకపోతే అర్థం చేసుకొని టైం తీసుకుంటానా? అర్థమైంది. సో అందుకే తప్ప నేను పనిచేయాలంటే నాకు టికెట్ ఇయ్యరు కదా. ఇప్పుడు ఎంతోమంది వెళ్ళి, కిషోర్ కూడా వెళ్ళి ట్రై చేసినాడు, నా మీద లేనిపోయిన అబాండాలు వేసినారు. వితిన్ ద పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా చాలామంది ప్రయత్నాలు చేసినారు. ఏం చేసినారు లాస్ట్కి? అక్కడ నేను ప్రూవ్ చేసుకున్నా. ఏవి సుబ్బారెడ్డిని పెద్ద హీరో చేసినారు మీడియా. ఏవి సుబ్బారెడ్డిని ఎందుకు దూరం పెట్టినారండి? పార్టీకి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు 30-40 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని చూస్తున్నారు. మేము ఏంటో తెలుసు, నా వర్క్ స్టైల్ ఏంటో తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలు జిల్లాల్లో ఎవడు బయటికి రాని సమయంలో నేను బయటకు వచ్చిన. ఎవడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను నిరాదీక్ష నేను చేసినాము, మాకు సపోర్ట్ చేసినారు. సో ఇదంతా కూడా నేను నమ్మితే గట్టిగా నమ్ముతా, నమ్మకపోతే నేను వదిలేస్తానని ఆయనకు కూడా తెలుసు. కాబట్టి
టికెట్ విషయంలో కూడా ఎంతమంది ఏం చెప్పినా నువ్వు నీకెందుకు వయు ఎందుకంత హంగామా జరుగుతుంది టికెట్ విషయంలో, అది అఖిలకే అది వదిలేసేయండి అని చెప్పి లోకేష్ అన్న సార్ చెప్పినారు. నేను కూడా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి నాకు టికెట్ వస్తుందా లేదని ఎప్పుడు చెప్పలే. టికెట్ నాదే, నాకే వస్తుంది అని నేను అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్పగలిగినాను? బికాస్ ఐ నో ఐఎమ్ ద ఓన్లీ వన్ వర్కింగ్ దేర్, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూస్ సాక్రిఫైజింగ్, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూస్ వర్కింగ్ ఫర్ మై క్యాడర్. అది నా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను డౌట్ కూడా పెట్టుకోలేదు. I didn't wait for the CM to Chandrababu Naidu garu to announce ticket for me. I did not wait. I have done my work. Exactly. So ఇదంతా కూడా మినిస్ట్రీ రాలేదనే దానికన్నా తొందరలోనే వస్తుంది. ఇంకొకటి మ్యామ్, ఒక పేరు మీరు ఇప్పుడు తీసుకున్నారు, ఏవి సుబ్బారెడ్డి అని. జనవరిలో చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి మీడియా మీద, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూన్ అయ్యి మన పార్టీలో మనకు గొడవలు వద్దు అన్నారు, ఒక ట్రూస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ మనం ఒక లార్జర్ ఎనిమీ ఉంది బయట, అదేంటంటే ఆపోజిషన్ని మనం ఫైట్ చేయాలి, వైఎస్ఆర్సీపీని ఫైట్ చేయాలన్నారు. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ లైక్? అండ్ ఒకటే పార్టీలో వండుకుంటూ ఈక్వేషన్స్ మేనేజ్ చేయడం ఎలా జరిగింది? ఎందుకంటే ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో, ఒక ఓటర్ పర్స్పెక్టివ్లో, ఒక పార్టీలో వీళ్ళందరూ భాగస్వామ్యులు అంటే వీళ్ళు ఒకరికి అగేన్స్ట్ ఒక స్టేట్మెంట్స్ చేసుకోరు మీడియాలో అని ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక వాళ్ళని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. సో ఈ ఈక్వేషన్స్ని మనూవర్ ఎలా చేశారు మీరు? ఏంటి సిచ్యువేషన్ ఎంత ట్రీకీగా ఉండింది మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు దీని గురించి. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడే స్థాయి ఏవి సుబ్బారెడ్డిది కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారికి మాకన్నా బాగా తెలుసు ఏవి సుబ్బారెడ్డి గారి గురించి. ఎందుకంటే గతంలో నాన్నతో ట్రావెల్ చేసినప్పుడు నాన్నకి ఎంత చెడ్డ పేరు తీసుకురానికి ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక టైంలో నేను కొత్తగా పార్టీలోకి వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా మీరు ఆ ఏవి సుబ్బారెడ్డి ఫస్ట్ పక్కన పడేసాను, అతని వల్ల నీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్. వీడు ఇట్లాంటి ఓడు నేను చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. నేను పుట్టక ముందు నుంచి పార్టీలో ఉన్నారు మా నాన్న. సో మేమేందో తెలుసు, అతనేందో తెలుసు. సో ఎప్పుడు కూడా నన్ను ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఒక్కసారి కూడా అది ఎంత పెద్ద ఇష్యూ కానీ ఎంత చిన్నది కానీ ఏ ఒక సందర్భంలో కూడా ఏంటి నీకు అతనికి అని ఇంతవరకు ఒక్కసారి కూడా అడగలేదు. ఒక్కసారి అడగలేదు నన్ను. ఎందుకు ఇలా చేసావని నేను ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా నా మీద నిందలు కూడా ఎప్పుడు వేయలేదు. రెండోది, అసలు చంద్రబాబు నాయుడు గారు అతన్ని కూర్చోబెట్టి నాతోటి నువ్వు ఇట్లా చేసుకోవాలా, అట్లా చేసుకోవాలా, లేకపోతే మనకు మీరు ఇందాక చెప్పినట్టు బిగ్గర్ పిక్చర్ ఉంది అనేది ఎప్పుడు కూడా నా దగ్గర రాలేదు. ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ దే జస్ట్ టోల్డ్ దెమ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ నల్లగడ్డ. దట్ ఈస్ నాట్ యువర్ ప్లేస్. నీకు క్యాడర్ లేదు, నీకు ఓటర్లు లేరు, నీకు అక్కడ ఏమీ లేదు. పొలిటికల్గా యూఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ నల్లగడ్డ. నువ్వు ఇంటర్ఫియర్ అవుతే విల్ టేక్ యాక్షన్ అని చెప్పి పార్టీ చెప్పింది, దానికి తగినట్టుగానే జరిగింది. అంతేగాని ఆయన నేను కూర్చోబెట్టుకొని మాట్లాడే సందర్భాలు అయితే ఎప్పుడు లేదు, అది రాదు, వచ్చే దానికి అవకాశం అలానే ఉంది. అట్లే ఉంది. అండ్ ఇంకొకటి మ్యామ్, ఒక చాలా మేజర్ క్వశ్చన్ ఇది. పబ్లిక్లీ అవైలబుల్ డేటా అనాలిసిస్ చేస్తే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ఏంటంటే ఒక 35 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు ఎక్కడైతే రెడ్డి కమ్యూనిటీ కన్సిడరబుల్ ఓట్ బ్యాంక్ ఉంటుందో అక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అనేది 16% పడ్డాది అని ఒక రిపోర్ట్ వచ్చింది రీసెంట్గా. అంటే ఇది మనం అనలైజ్ చేసుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, ఈసారి ఏదైతే వైఎస్ఆర్సీపీ బ్యాక్ బోన్ అని చాలాసార్లు చెప్పుకున్నారో రెడ్డి కమ్యూనిటీ, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయలేదు అని చెప్పి, దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఆలగడ్డ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే వస్తారో అక్కడ కూడా రెడ్డి కమ్యూనిటీ అనేది ఇట్స్ అ వెరీ ఇంటెగ్రల్ పార్ట్. దే మే నాట్ బి ద లార్జెస్ట్ ఇన్ నంబర్, బట్ ఇట్స్ అ వెరీ ఇంటెగ్రల్ పార్ట్ అండ్ దే కాల్ ద షార్ట్స్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? వై డిడ్ దిస్ హ్యాపెన్? అండ్ ఈ కమ్యూనిటీ టీడీపీతోని ఎన్ని రోజులు కొనసాగుతారని మీకు అనుకుంటున్నారు? ఐ విల్ టెల్ యూ వాట్ అని, రాయలసీమలో మామూలుగా ఒక చిన్న డిస్కషన్ ఇంతకుముందు కూడా జరిగింది. మా కోస్తా ఆంధ్రాలో, మా విజయవాడ సైడ్ అంతా తెలుగుదేశం వస్తుందమ్మా, మీరు రాయలసీమ దగ్గరకు వచ్చేగలిగి మాకు దెబ్బతీస్తారు అని చెప్పి ఇంతకుముందు ఒక కమెంట్స్ వచ్చేవి. అండ్ మీరు చెప్పినట్టుగా కూడా రాయలసీమలో మీరు ఎక్కువ చూసుకుంటే రెడ్డీస్ లీడర్షిప్స్ ఉంటాయి, కానీ రెడ్డి ఓటర్స్ తక్కువ. లీడర్షిప్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీలో, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా దాంట్లో లీడర్షిప్లు ఉంటారు, కానీ ఇట్ కమ్స్ టు ఓటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మొన్న గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది అంటే కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా అందరినీ అన్యాయం చేసినాడు. దాంట్లో మాత్రం అందరికీ న్యాయం చేసినాడు. ఏంటి, అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చినాడు. ఎవరైతే రెడ్డిస్ మా రెడ్డి, మా జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేది కూడా మేము కళ్ళారా చూసినాము, విన్నాము కూడా. సొంత కుటుంబ సభ్యులు ఎట్లా తిట్టుకున్నారు. అసలు
అందరినీ ఎక్కడ ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకున్నాడు మొన్న పోయిన ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క రెడ్డికి, ప్రతి ఒక్క పెద్ద రెడ్డి కుటుంబాలకి ఫోన్ చేసి ఆయన, లేదంటే విజయమ్మ గారు, లేకపోతే షర్మిల గారు, ఇంకెవరితోనో భారతి గారితోనో మాట్లాడించి రెడ్డి ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డప్ చేశారు. మేము అది గమనించలే. ఈ ఎలక్షన్కి ఏం జరిగిందంటే ఎవరు కూడా సరే రెడ్డిస్ అందరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏంటి రెడ్లకి ఏం చేసినాడు, సరే మా రెడ్డి అని చెప్పి పైన కూర్చోబెట్టినాం. రెడ్లకి ఏం చేసినాడు సరే బాగా సంపాదించుకుని రెడ్లు పక్కన పెడితే మినిమం కామన్గా ఏం రెడ్లు అంటే అందరూ ఏం గొప్ప పొజిషన్లో ఉండేవాళ్ళు ఎవడు ఉండడు. సామాన్య రైతు ఉంటాడు, సామాన్య వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తున్నావు, బ్యాక్వర్డ్లో ఉన్న రెడ్ల గారికి ఏం చేస్తున్నావు, నువ్వు ఏమీ చేయలేదు. అట్లా మా రాయలసీమ ప్రాంతంలో కూడా రైతులు రెడ్లు ఎక్కువ ఉంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యాలవాడ మండలం ఉంది, మేజర్గా రెడ్లు డామినేషన్ అది. కానీ ఆ ఉయ్యాలవాడ మండలంలో నువ్వు ఏం చేసింది లేదు రెడ్లకి. సరే రెడ్లు పక్కన పెట్టినా రైతులకు నువ్వేమన్నా చేయి. నువ్వు రెడ్డి అని స్పెసిఫిక్గా నువ్వు చేయొద్దులే. రెడ్లలో రైతులు ఎక్కువ ఉంటారు కదా, ఆ రైతులకు ఏం చేస్తున్నావు, పంట నష్టం ఇచ్చినావా, పంట పండించిన దానికి ఏమన్నా నువ్వు ధరలు ఇప్పించినావా, ఎవరైనా రైతు చనిపోతే నువ్వేమన్నా కుటుంబాన్ని ఆదుకున్నావా, ఏమీ చేయలేదు. సో అది రెడ్డియా, కమ్మానా, కాపువా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఎవ్వడు లెక్క లేకుండా పోయినాడు. నేను నా బొమ్మ చూస్తే ఓట్లేస్తారు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. రెడ్లే కాదు కదా, ఆయనకి ఎస్సీలు ఎవరైతే బ్యాక్ బోన్గా ఉన్నారని చెప్పి అనుకున్నారో ఈరోజు వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఓట్లేదు, వాళ్ళు కూడా నమ్మే స్థితిలో లేరు. సో ఇదంతా కూడా ఆయన కోసము నేను జగన్మోహన్ రెడ్డి నేను ఈ స్థానంలో కూర్చోవాలా అనేది చూశాడే తప్ప నాతో పాటు వీళ్ళని తెచ్చుకోవాలా, నాతో పాటు వీళ్ళని పైకి తీసుకురావాలా, నన్ను నమ్మి ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని పైకి తీసుకురావాలనేది కాన్సెప్ట్ ఆయన పెట్టుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా అదే డ్యామేజ్ ఆయనకు చేసి పెట్టినారు. మ్యామ్, మీకు ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. రీసెంట్గా మేము ఒక చేంజ్ చూసాం మీడియా తరఫు నుంచి. అదేంటంటే ఇప్పుడు వచ్చే ప్రెస్ రిలీజెస్ అన్నిట్లో ఇంతకుముందు మేము పేరు వైఎస్ షర్మిల అని వినేవాళ్ళం. ఇప్పుడేమో వైఎస్ షర్మిల రెడ్డి అనేది ఒకటి ప్రెస్ రిలీజెస్లో మాకు కనిపిస్తుంది. అంటే ఇట్ కుడ్ బీ దట్ వీఆర్ ఓవర్ అనలైజింగ్ ఆనెస్ట్లీ. ఒక కంజెక్చర్ లాంటి క్వశ్చన్ ఉండొచ్చింది. కాకపోతే ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ స్ప్లిట్ అయింది అని ఓటింగ్ రిజల్ట్స్లో మనకు తెలుస్తుంది నంబర్స్ వైజ్. ఈ జంక్చర్లో ఈ రెడ్డి అనే ట్యాగ్ ప్రతి దగ్గర యాడ్ చేయడంలో ఒక జర్నలిస్టిక్ థియరీ ఏం నడుస్తుందంటే ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ డివైడ్ అయ్యి ఉంది కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు స్టేక్ మై క్లెయిమ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ టైంలో నేను ఏమైనా చేస్తే నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఓట్ బ్యాంక్ అవుతారని ఒక స్ట్రాటజీ కాంగ్రెస్ తరఫు నుంచి అని చెప్పి. మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు దీన్ని? ఎందుకంటే మనం ఒప్పుకోకపోయినా కాస్ట్ లైన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి ఎలక్షన్స్లో. ఈ మొత్తం సినారియోని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒకవేళ ఇది థాట్ ఉన్నా కానీ విల్ షీ బీ సక్సెస్ఫుల్ అండ్ హౌ డూ యూ సీ దిస్ కమ్యూనిటీ వర్కింగ్ ఇన్ ద లార్జర్ పిక్చర్? మీరు ఇందాక చెప్పినట్టు దిస్ ఈజ్ అ వెరీ సంథింగ్ దట్ వీ ఆల్సో నీడ్ టు సిట్ అండ్ థింక్. ఎందుకంటే షర్మిల గారు ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాలు వదిలేసి ఆంధ్రాకి ఎంటర్ అయినారో ఐ థింక్ మీరు చెప్పినట్టుగా స్టార్ట్ అయ్యిండొచ్చు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రెడ్డి ఓట్లను చీల్చడానికి కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా రెడ్లు గతంలో కూడా ఎక్కువ కాంగ్రెస్తో ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేబీ షీస్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ పొలిటికల్గా, బికాస్ దేర్ ఇస్ అ వ్యాక్యూమ్ అక్కడ ఉంది కాబట్టి షీస్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ నాయకత్వము, ఒక లీడర్షిప్ ప్రజలందరూ కూడా ఒకటి చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని, అన్ని మతాలని చాలామంది నమ్మకపోయినా, నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అందరినీ కొలాబరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. మేము వైసీపీ నుంచి వచ్చిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇంకో రెడ్డి ఉన్నారు, నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినారు. ఎక్కడ కూడా ఆయన ఈ రెడ్లకి ఇది ఒక పార్టీ అనే పార్టీకి ఎప్పుడు కూడా ఆ రంగు ఎప్పుడు కూడా పూయలేదు. నువ్వు రెడ్లకి ఇదే ఉంటుంది స్థానము, లేకపోతే ఆడ కాంగ్రెస్లో ఇట్లా ఉంటుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఇట్లా ఉంటుంది అనేది డిఫరెన్స్ గతంలో ఉండిండొచ్చు. కానీ ఇప్పుడైతే చాలా 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 మార్పు వచ్చింది. నేను ఎందుకంటే నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కావచ్చు, నాకు ఒక లేడీగా ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా నాకు ఆ డిఫరెన్స్ అనేది కానీ, ఆ టాపిక్ అనేది కానీ, డిస్కషన్ అనేది కూడా చాలా సందర్భాల్లో కనిపించలేదు. ఎక్కడైతే కనిపిస్తుంది పలానా చోట మనం నీకు ఆ వ్యాక్యూమ్ ఉంది అంటే మీరు వెళ్ళి క్లియర్ చేయండి.
మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ టు మీ. Hmm. నాకు అందరూ సమానం. నేను కాపు కమ్యూనిటీ కావచ్చు, కమ్మ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, ఇంకో కమ్యూనిటీ కావచ్చు, ఇప్పుడు ఓపెన్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మేము అందరం చెప్తున్నాం కదా పార్టీకి బ్యాక్ బోన్ బీసీలు అని చెప్పి. సో ఇట్లా ఎందుకంటే మెజారిటీ ఓటర్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ వ్యాక్యూమ్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలోకి రాలేదు. వైసీపీ పార్టీలో ఏదైతే ఆ వ్యాక్యూమ్ ఉందో దాన్ని షీ ట్రైంగ్ టు టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ తప్ప ఇక్కడ మిగతా రెడ్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, లేకపోతే జనసేనలో ఉన్నారో, లేకపోతే ఇతర దాంట్లో ఉన్నారో అక్కడ ఎక్కడ ఈ డిస్కషన్స్ జరగట్లేదు. ఓకే, ఓన్లీ పొలిటికల్గా. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యి, సో వీళ్ళ మధ్యన జరుగుతున్నాయి తప్ప ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ ఓన్లీ తన అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా ఓన్లీ వైసీపీ పార్టీ మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా ఎక్కడ కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. డూ ఈవెన్ అంటే ఆమెను అసలు కాంపిటీషన్ లాగా మీరు కన్సిడర్ చేస్తారా ఇన్ ద లాంగ్ రన్? అండ్ సెకండ్ పాయింట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ బలపడడంతో వైఎస్ఆర్సీపీకి రెలవెన్స్ పోతుంది స్టేట్లో అనేది ఒక లార్జర్ నెగటివ్ నడుస్తుంది మ్యామ్. ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారిని సపరేట్గా చూసి కాంగ్రెస్ని సపరేట్గా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తను వచ్చిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో డివైడ్ అయ్యి తను పక్కకు వచ్చి తెలంగాణకి వెళ్ళింది. తెలంగాణలో వాట్ ఎవర్ ఈక్వేషన్స్ పని చేయకుండా షీస్ కమ్ టు ఆంధ్ర. ఇప్పుడు కాంగ్రెస్ని కాకుండా ఆమెను సపరేట్గా ఒక లీడర్గా చూడాలంటే తను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. తనకి సబ్జెక్ట్ వైజ్ కానీ కావచ్చు, ఏదైతే ఇంప్రెషన్ తను నేను తెలంగాణ బిడ్డనని చెప్పి మాట్లాడిన అంశాలు కావచ్చు, హౌ ఈస్ షీ గోయింగ్ టు జస్టిఫై అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే తను చాలా క్లియర్గా చెప్పింది, నేను ఇక్కడికి వచ్చేసాను, నేను తెలంగాణకు వచ్చేసాను, తెలంగాణ నా ఇల్లు, తెలంగాణలో నా బతుకు, తెలంగాణలో నాదని చెప్పి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో తను వెంటనే మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాతో నేను చూసుకుంటా, ఆంధ్ర ఇది అన్నప్పుడు షీ హ్యాస్ టు గివ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ నమ్మకం జనాలకి ఆమె మీద ఎంతో కొంత నమ్మకం రావాలా. ఆ నమ్మకం వచ్చిన తర్వాత హౌ షీఈస్ గోయింగ్ టు టేక్ కాంగ్రెస్ ఇంటూ ఇది అనేది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది. అంటే చచ్చిపోయిందంటే ఇట్ ఈస్ నో రోల్ టు ప్లే ఎక్కడ కూడా. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఎక్కువ నష్టం జరిగింది కూడా ఆంధ్రాకి. అప్పులు పెరిగినాయి, కష్టాలు పెరిగినాయి, ఎక్కడ కూడా ఆంధ్రాకి సపోర్ట్ చేయలేదు. మాకు తెలంగాణ ఉంటే చాలని అనుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో. ఆంధ్ర గురించి పట్టించుకోలేదు. అప్పట్లో సోనియా గాంధీ గారు కావచ్చు, మిగతా లీడర్లు అందరూ కూడా సరే ఆంధ్రాని పక్కన పెట్టేసి లెటెస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ తెలంగాణ, మనం ఇప్పించినాం కాబట్టి తెలంగాణ మీద మనకి ఎక్కువ సేవ్ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు అట్లా ఆలోచించుకున్నారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు పెట్ట మెయిన్ ఉద్దేశం కూడా కాంగ్రెస్ అప్పట్లో చేసిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఆంధ్ర లేకపోతే తెలుగు వాళ్ళని చాలా చిన్న చూపు చూడడానికి కావచ్చు, కేంద్రంలో మన పరిస్థితి ఏందనేది ఒక హోల్ లేకపోవడానికి కారణంగా కదా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది. సో అటువంటి కాంగ్రెస్ మళ్ళీ రావాలి అంటే కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలము కాంగ్రెస్కి అంత స్కోప్ ఉండకపోవచ్చు. నా ఆఖరి ప్రశ్న, మీ విజన్ ఏంటి? ఒకటి మీ కాన్స్టిట్యున్సీకి, రెండు స్టేట్కి. ఎందుకంటే స్టేట్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని పార్టీ చాలాసార్లు మీడియాలో కూడా చెప్పింది. సో ఏవైతే ప్రామిసెస్ చేశారో అవి ఫుల్ఫిల్ చేయడం పాసిబుల్ అవుతుందా కాదా? సెకండ్ పాయింట్ ఇస్ మీ మాజీ ఎమ్మెల్యే, మీ అపోజిషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అగైన్ ఒక టాపిక్ మళ్ళీ మాట్లాడుతూ వచ్చారు. అది ఏంటంటే ఒక పర్టికులర్ కెనాల్ మీద ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ఎగ్గొట్టడం జరిగింది. అది అసలు నోటీసులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు అని చెప్పి దాంట్లో మీ రోల్ ఉందని చెప్పి ఆయన అంటున్నారు. మీ వర్షన్ దాని మీద ఏంటి అండ్ మీ విజన్ ఏంటి ఓవరాల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన దానికి చెప్పాల్సి వస్తే ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేశామని మీరే అంటున్నారు, అది ఆయనే అంటున్నాడు. సో డెఫినెట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ చేశారు. ఒక పెద్ద వాల్ కట్టారు. ఒక కేసీ కెనాల్కి ఇటుపక్క 6 ఫీటు, ఇక్కడ ఇటుపక్క 6 ఫీటు వదిలేయాలి. అక్కడ ఏదైనా పని చేయాలంటే కూడా నీళ్ళు వదిలిపెట్టాలంటే ఏదైనా చేయాలంటే వదిలిపెట్టాలి.
అటువంటి ఛానల్ పైన వాళ్ళు గోడ కట్టినారు. నేను ఇది 4 years నుంచి చెప్తున్నాను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కేసీ కెనాల్ మీద మేము తీసేయాల్సి వస్తుందని చెప్పినాను. ఆ తీసేసే దాంట్లో డెఫినెట్గా నా రోల్ ఉంది. నేనే నోటీసులు ఇప్పించినాను, నేనే చేయించినాను, నేనే ఆ గోడని తీపించడం జరిగింది, డెమాలిష్ చేయించడం జరిగింది. దాంట్లో ఎటువంటి డీవియేషన్ నేను చేయను. ఎందుకంటే ఆ కేసీ కెనాల్ మీద ఉండే డైవర్షన్స్ ఏ విధంగా చేశారంటే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, ఇదేదో రివెంజ్ తీసుకోననుకో లేకపోతే వాళ్ళు వైసీపీ నాయకులు అనేది కాదు, వైసీపీ నాయకులు చేశారు, దే ఆర్ ఫేసింగ్ ఇట్. అండ్ రెండోది ఇది నేను అసెంబ్లీలో మాట్లాడాను. అసెంబ్లీలో మాట్లాడి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా హైదరాబాద్లో చూస్తున్నామండి. మొత్తం కొట్టి పడేసిన ఒడుకునే నోటీసులు ఇస్తున్నారా? బికాజ్ ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ నీళ్లు బయటికి వచ్చి పొలాల్లోకి ఇళ్లలోకి ఎందుకు వస్తున్నాయండి? వరదలు ఇంత పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? స్టోరేజ్ మెకానిజం లేదు. ఇప్పుడు ఈ కెనాల్ మొత్తం బూట్ చేసి కెనాల్ డిజైన్ మార్చేసి దాని మీద కన్స్ట్రక్షన్స్ చేసేసి ఇవన్నీ చేయడం వల్ల నీళ్ళు ఎక్కడికి పోతాయండి? రేపు పొద్దున తెలుగుగా కేసీ కెనాల్ నీళ్ళు వదులుతారు, ఆ నీళ్ళని ఆడికిపోతే ఇట్ లాల్ కమ్ మళ్ళీ వెంచర్ పైన రోడ్ల మీద ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కాబట్టి. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయించడానికే వీళ్ళందరూ కూడా అన్నీ చేసి పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు ఇల్లీగల్గా అన్నీ చేసి కట్టేసి పడేసినారు. నేను 4 years నుంచి చెప్తున్నా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేము రాగానే తీపిచ్చేస్తాము. అసెంబ్లీలో మాట్లాడాను, నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో స్టే వచ్చింది, స్టే వెకేట్ అయిపోయింది. ఫాలో ద డ్యూ ప్రొసీజర్ అండ్ డూ ద వర్క్ అని చెప్పి కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ ప్రకారమే మేము డెమాలిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ఎక్స్ఎమ్ఎల్ఏ హూ ఎవర్ ఇట్ ఈస్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వీ విల్ డెమాలిష్ ఇట్, వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అవన్నీ కూడా మీరు రెడీగా ఉండండి, అవన్నీ కూడా నేను డెమాలిష్ చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి నేను చెప్తున్నాను. రెండోది నా విజన్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆలగడ్డకి నా విజన్ నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో కూడా చెప్పాను. చదువుకున్న పిల్లలు నేను చూసిన హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఎంబీఏ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా 5,000కి 10,000కి చిన్న వాళ్ళ చదువుకున్న చదువు కాకుండా చిన్న ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి నేను చూశాను కల్లారా. నా విజన్ ఆలగడ్డకి 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి నా విజన్ ఈ 5 yearsలో. సో ఈ 5 yearsలో 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొన్ని కంపెనీస్తో మాట్లాడుతున్నాము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించడానికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాము. సో దిస్ ఈజ్ ఆలగడ్డకి నా విజన్. ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం పరిస్థితి బాగుపడుతుంది, ఎకనామికల్గా వాళ్ళు గ్రో అవుతారు. పరిస్థితులు బాగున్నప్పుడు మనకి సిచ్యువేషన్ బాగుంటుంది, అక్కడ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆలగడ్డలో. మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఆ ఫ్యాక్షన్ అనేది ముద్ర చెడిపేసి ఆలగడ్డ పలానా దానికి ఫేమస్, ఆలగడ్డలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాము, ఆలగడ్డలో ఇంతమంది ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, దాని పరిస్థితి ఈ విధంగా బాగుందని నేను చెప్పుకొని తగినట్టుగా ఉండాలని నా ఆలగడ్డకి నా విజన్. అది రాష్ట్రంకి, జిల్లాకి, రాయలసీమకి మా విజన్ ఒకటి. నాన్న ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏం చేద్దాం నాగిరెడ్డిని అడిగినప్పుడు, నేను పార్టీ మారినప్పుడు మా నాన్న ఒకటే చెప్పినాడు, సార్ మీరు రాయలసీమ ప్రాంతంకి, కర్నూలు జిల్లాకి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీళ్ళు ఇవ్వండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి, ఆటోమేటిక్గా మీకు పంటలు పండుతాయి, ఆటోమేటిక్గా రైతులు బాగుపడతారు, పరిస్థితులు బాగుంటాయి, అంతా బాగుంటుంది సార్, నీళ్ళు ఇవ్వండి, ప్రాజెక్టులు కట్టండి, నీళ్ళు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా నాన్నని మెచ్చుకున్నారు. ఈ రోజు కూడా మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో చెప్పిన తగినట్టుగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం దిశలో ఉన్నారు. నీళ్ళు ఇచ్చే విషయంలో పట్టిసీమ కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టులు పెట్టి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దాంట్లో ఆయన కమిట్మెంట్ చూసినాము. అంతేకాకుండా కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా రాయలసీమకి ఆ విజన్, రాయలసీమ బాగుపడాలా, రాయలసీమలో మీరు చెప్పినట్టు ఫ్యాక్షన్ తగ్గించేసి రాయలసీమ పలానా దానికి ఫేమస్ అనే దానికి ఒక గుర్తింపు రావాలా. ఇంకా రాష్ట్రంలో అంటారా, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా విజన్, ఆయన విజన్ ఒకటేలాగా ముందుకెళ్తున్నాము. ఉద్యోగాలు, పరిశ్రమలు, రైతులు బాగుపడాలా, మన రాష్ట్రము ఒక మంచి పొజిషన్లో ఉంటే రేపు పొద్దున ఇండియాలోనే మనం ఈ పలానా పరిశ్రమ పెట్టాలని ఏదైనా ఇంటర్నేషనల్ కంపెనీ అనుకుంటే ఫస్ట్ ఆంధ్ర వైపు చూడాలా అనే విజన్ చంద్రబాబు నాయుడు గారిది. దానికి తగినట్టుగా మేమందరం కూడా ఫాలో అవుతున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు వన్ ఇండియా అండ్ వి విష్ యూ వెరీ వెరీ గుడ్ టర్మ్ ఇన్ ద నెక్స్ట్ 4 years. థ్యాంక్ యూ.